వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంతవరకు మీరు సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో unit-1 హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే ఒక ప్రోజ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత కన్వర్షన్ ఆఫ్ రూల్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో థర్డ్ టాపిక్ 1 word సబ్స్టిట్యూట్స్. సో ఇవి మనకి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది మన ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో ఒక 40 to 50 1 word సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా 5 మార్క్స్ కావాలనుకుంటే అవన్నీ మీరు నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా నేర్చుకుంటేనే మనకు 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఆ లిస్ట్ మొత్తం అనేది మీకు నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఆ నోట్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీరు దీనికి సంబంధించిన నోట్స్ అనేది మీరు పొందొచ్చు. సో అసలు 1 word సబ్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడు అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఏం లేదన్నా 1 word సబ్స్టిట్యూట్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి 1 word అంటే ఒక్క వర్డ్లోనే ఆన్సర్ చెప్పమంటాడు మనకి. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 3 చూడండి నాన్న. సీరియల్ నెంబర్ 3 చూడండి. ఫెటలిస్ట్, వన్ హూ లవ్స్ ఇన్ హిజ్ ఫేట్. అంటే ఫెటలిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ హిజ్ ఫేట్. అంటే ఎవరైతే తన తలరాత మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళని ఫెటలిస్ట్ అంటాను. అంటే ఏం లేదు, క్వశ్చన్ ఏ విధంగా మనకి ఇస్తాడు లేదా ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అంటే, సో క్వశ్చన్ మనకి వాడు రైట్ 1 word సబ్స్టిట్యూట్స్ ఫర్ బిలో ద స్టేట్మెంట్స్, అంటే కింద నుంచి స్టేట్మెంట్స్కి 1 word సబ్స్టిట్యూట్స్ రాయండి అని ఇస్తాడు నాన్న. అలా ఒక 5 ఇచ్చేస్తాడు నాన్న, 5 మార్క్స్. సో ఇక్కడ మీకు ఎలా ఇస్తాడంటే రైట్ ద 1 word సబ్స్టిట్యూట్ బిలో ద స్టేట్మెంట్ అని చెప్పి అందులో రోమన్ నెంబర్ 1 వన్ హూ బిలీవ్స్ ఇన్ హిజ్ ఫేట్ అని ఇస్తే మనం ఏమని రాయాలి అంటే ఫెటలిస్ట్ అని రాయాలి నాన్న. ఈ పదాన్ని మనం రాయాలి అక్కడ. ఓకేనా? సో ఈ విధంగా మీరు 5 1 word సబ్స్టిట్యూట్స్ రాస్తే మీకు 5 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి అన్న, ఫిలాంథ్రఫిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్. వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్, ఎవరైతే మానవ జాతిని ఇష్టపడతారో వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. సో ఈ విధంగా ఇలా ఒక 5 ఇస్తాను నాన్న, లేదా కొన్నిసార్లు మ్యాచింగ్లో ఇస్తాను నాన్న. అంటే ఇటుపక్క మొత్తం ఇక్కడ ఒక 5 తీసుకున్నాను, పెసిమిస్టు, ఫెటలిస్టు, మోనోగామి, ఈ 5 నాన్న. 2 3 4 5 6 ఈ 5 ఇటు ఇచ్చాడు అనుకున్నామా, పెసిమిస్టు, ఫెటలిస్టు, మోనోగామి, పోలోగామి, బయోగామి. ఈ 5 ఉన్నాయి కదా ఇటుపక్క, ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5ని అటు ఇటు క్లమ్జీగా ఇస్తాడు, మ్యాచ్ చేయమని చెప్తాడు. సో ఎలా అయినా 5 మార్క్స్కి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా రైట్ 1 word సబ్స్టిట్యూట్స్ ఫర్ బిలో ద స్టేట్మెంట్ అని చెప్పి ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తాను నాన్న. ఈ విధంగా ఈ స్టేట్మెంట్లు ఇస్తాను నాన్న, ఒక 5 స్టేట్మెంట్లు ఇచ్చి మీకు ఇవి రాయమని చెప్తాడు నాన్న. ఓకేనా? కొన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఇవి ఇచ్చేస్తున్నాడు, స్టేట్మెంట్స్ రాయమంటున్నాను నాన్న. సో ఖచ్చితంగా మీకు 2 వచ్చి ఉండాలి. 5 మార్క్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా 40 to 50 1 word సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అవి మొత్తం మీకు వస్తేనే మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.